వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫేక్ ప్రచారంపై ప్రముఖులను విచారించేందుకు ప్రభుత్వ చర్యలు. పవన్ పర్యటన, పరీక్షకు దూరమైన విద్యార్థులు. భద్రాచలంలో వైభవంగా రాములవారి మహాపట్టాభిషేకం, భారీగా హాజరైన భక్తులు. నానితో మరోసారి రొమాన్స్ చేయనున్న డిజాస్టర్ హీరోయిన్. హెచ్సియు భూములపై ఫేక్ ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీష్, నటులు జాన్ అబ్రహం, రవీనా టాండన్, ఇన్ఫ్లుయెన్సర్ ధృవరాటి తదితర ప్రముఖులను విచారిస్తున్నట్లు సమాచారం. కాగా హెచ్సియు భూములపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల పలువురు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష మిస్ అయ్యారు. వైజాగ్ అరకుకు పవన్ కాన్వాయ్ వెళ్తూ ఉండగా ప్రోటోకాల్తో స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో చినముషిడివాడలోని అయాన్ డిజిటల్ సెంటర్కు వెళ్లాల్సిన విద్యార్థులకు ఆలస్యమైంది. ఎంట్రీ సమయం ముగియగా అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ట్రాఫిక్ వల్లే పరీక్ష మిస్ అయ్యామని విద్యార్థుల పేరెంట్స్ కంటతడి పెట్టుకున్నారు. భద్రాద్రి ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి మహాపట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల జయ ధ్వనాల మధ్య కళ్యాణ మండపంలో స్వామివారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి గవర్నర్ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయటం భద్రాచల ఆలయం ప్రత్యేకం. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ లుక్తోనే అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశారు దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా. హీరో నానిని సరికొత్తగా చూపిస్తూ ఉండగా తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది. ఇదే విషయమై హీరోయిన్తో దర్శకుడు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. దసరాలో కీర్తిని డీగ్లామర్గా చూపించిన ఈ మూవీలో బీబెమ్మను ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. చూసారుగా బెబాల్ బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.